ఏర్పాటు చేయబోతున్నాం. స్క్రీన్ షాట్స్, లింక్స్, వీడియోస్ లేదా ఇతర డిజిటల్ ఎవిడెన్స్తో ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి జెన్యూన్ కంప్లైంట్ను పరిశీలించి సంబంధిత అధికారులకు పంపించి చట్టపరమైన చర్యలు తీసుకునేలా చేస్తాం. అలాగే పదే పదే ఫేక్ అకౌంట్స్ ద్వారా దుర్వినియోగానికి పాల్పడుతున్న వారిని గుర్తించి వారి వివరాలని ప్రభుత్వానికి అందించాలని బాధ్యత గల పౌరులుగా కోరుకుంటున్నాను. ఇది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, మీ అందరి బాధ్యత, మనందరి బాధ్యత. ఇలాంటి నేరాలకి పాల్పడిన వారిపై భారతీయ న్యాయ సంహిత BNS, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 మరియు ఇతర సంబంధిత చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటాం. కేసు స్వభావాన్ని బట్టి BNS సెక్షన్ 351 డెత్ థ్రెట్స్, క్రిమినల్ ఇంటిమిడేషన్, ఎనానిమస్ థ్రెట్స్. BNS సెక్షన్ 352 ఉద్దేశపూర్వక అవమానాలు, గొడవలకు ప్రేరేపించే వ్యాఖ్యలు. BNS సెక్షన్ 353 తప్పుడు సమాచారం, రూమర్స్, పబ్లిక్ మిస్చీఫ్ కి దారితీసే పోస్టులు. BNS సెక్షన్ 356 డిఫమేషన్, వ్యక్తి పరువుకు భంగం కలిగించడం. BNS సెక్షన్ 79 మహిళల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు లేదా చర్యలు. BNS సెక్షన్ 299 మత విశ్వాసాలను, ఏ మతమైనా కానీ, BNS సెక్షన్ 299 మత విశ్వాసాలను ఉద్దేశపూర్వకంగా అవమానించడం. BNS సెక్షన్ 196 వర్గాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే చర్యలు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్స్ 66C and 66D ఫేక్ అకౌంట్స్, ఐడెంటిటీ థెఫ్ట్, ఆన్లైన్ ఇంపర్సనేషన్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 67 అబ్సీన్ లేదా అసభ్యకరమైన ఎలక్ట్రానిక్ కంటెంట్. అవసరమైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69A ప్రకారం చట్టవిరుద్ధమైన ఆన్లైన్ కంటెంట్ పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూజ్ కాదు అంటూ పవన్ చెప్తున్నారు. ఇష్టం వచ్చినట్లుగా దేవుళ్ళను గురించి, మతాల గురించి, కీలకమైన వ్యక్తుల గురించి మాట్లాడుతూ పోతే, దూషిస్తూ పోతే చూస్తూ ఊరుకునేది లేదని, సోషల్ మీడియాకి కళ్ళెం వేసే దిశగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది అంటూ పవన్ చెప్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక టీంని ఏర్పాటు చేస్తున్నాం, ఒక సెల్ని ఏర్పాటు చేస్తున్నాం అని చెప్తున్నారు. సోషల్ మీడియాలో ఒకవేళ మీ మీద ఎవరైనా దాడి చేస్తే ఆ స్క్రీన్ షాట్స్ ద్వారా కానీ, లేదంటే ఆ పర్టికులర్ వీడియోస్ ద్వారా మీరు మాకు కంప్లైంట్ చేయొచ్చు, వాటిని ప్రూఫ్స్గా చూపించి మీరు మాకు కంప్లైంట్ చేయొచ్చు అని చెప్తున్నారు ఈ సెల్కి. ఒకవేళ కనుక కంప్లైంట్స్ వచ్చినట్లయితే BNS యాక్ట్స్ ప్రకారం సెవరల్ యాక్ట్స్ని ఆయన మెన్షన్ చేస్తూ వస్తున్నారు, IT యాక్ట్స్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి సంబంధించిన యాక్ట్స్ని. సో వాటన్నిటి ఆధారంగా మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. సో మొత్తం మీద సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కామెంట్స్ని, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న వాళ్ళ కామెంట్స్కి కళ్ళెం వేసే దిశగా అడుగులు వేస్తుంది ఏపీ ప్రభుత్వం. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం చాలా సీరియస్ అవుతున్నారు. చాలా స్ట్రింజెంట్ యాక్షన్ ఉండబోతోంది. మీరు కంప్లైంట్ ఇస్తే మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఇది కేవలం రాజకీయ నాయకులకు సంబంధించింది మాత్రమే కాదు, సామాన్య ప్రజలైనా సరే, మీకైనా ఎవరికైనా సరే, ఒకవేళ ఎక్కడైనా సరే ఇలాంటి దారుణమైనటువంటి కామెంట్స్ మీ మీద చేసినా, మిమ్మల్ని ఎవరైనా తిట్టినా, సోషల్ మీడియాలో మీ గురించి తక్కువగా మాట్లాడినా, తప్పుగా మాట్లాడినా, దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఆర్ వీడియోస్ ద్వారా మీరు కంప్లైంట్ చేస్తే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్తున్నారు. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. కృష్ణమోహన్, ఇంత సడన్గా ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి ఒక టీంని ఏర్పాటు చేస్తున్నాం, సెల్ని, సోషల్ మీడియా మీద మేము చర్యలు తీసుకుంటాం, కళ్ళెం వేస్తాం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే వాళ్ళకి అని చెప్పేసి పవన్ చెప్తున్నారు. సో ఈ ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ఈ స్పీచ్కి సంబంధించి ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? డెఫినెట్ గా వరుసగా జరుగుతున్నాను. నేను మొన్న ఏలూరులో జరిగిన సభ తర్వాత పవన్ కళ్యాణ్ మీద మాట్లాడడం, అక్కడ తర్వాత లోకల్ గా ఉన్న సభలో పాల్గొన్న యూట్యూబర్ రావాలని మాట్లాడడం కొంత అభ్యంతరకరమైన విషయాలు. అయితే ఈ ఆహారం మీద ప్రభుత్వం కూడా కొంత తీసుకుంది. ఎందుకు నిన్న రాత్రి పిఠాపురంలో
పిఠాపురం అతను అరెస్ట్ చేసి పిఠాపురం తీసుకుని వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. జడక్రమం మీద కూడా వరుసగా 2 కేసులు నమోదైన పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఓవరాల్ ఈ ఎపిసోడ్ తో కొంత పవన్ కళ్యాణ్ ఈ రోజు మాట్లాడుతున్న పరిస్థితి మనం చూసుకుంటే సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు. నోటికి వచ్చింది మాట్లాడితే ఎంతంటే అంత మాట్లాడితే ఊరుకునేది లేదు అనేది చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఆధారాలు లేకుండా నోటికి ఏమొస్తే అది ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది మీదట సహించబోం అనేది పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి. ఏదేమైనా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే అవతలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం లేకపోతే ఇంకోటి చేయడం అని కాదు. ఈ విధంగా ఇదైతే మాత్రం కొంత సీరియస్ అలిగేషన్స్ యాక్షన్స్ ఉంటాయి అనేది చాలా గట్టిగా చెప్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. వ్యక్తిగత దోషులను దాటి డెత్ థ్రెట్స్ వరకు కూడా వెళ్ళిపోతున్నారు. ఇది ఎంతవరకు సంబంధించడం అనేది కూడా ఆయన క్లియర్ గా ఒక వీడియోను కూడా రిలీజ్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. దేవుళ్ళు దేవతల మీద కూడా అనుకుంటే వ్యాఖ్యలు చేస్తున్నాను. మా ఒక టీమ్ ని ఏర్పాటు చేస్తున్నాం. దీనికి సంబంధించి సోషల్ మీద కట్టడి మీద ఒక టీం ని ఏర్పాటు చేస్తున్నాం. ఇక మీదట ఇటువంటి ఆహారాల మీద ఎక్కువ లేదు. ఈ ఆహారాల్లో ఎంత ఇష్యూ వచ్చినా అది ఎంత దూరమైనా దీన్ని మనం ఆహారం మీద గట్టిగా చూస్తాం. మరి ఇది ఎంత దూరం వెళ్తుందో చూద్దాం. ఈ ఆహారంలో మాత్రం ఇక మీదట తొందరపడి ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ఆ ఆహారం మీద ప్రతి ఒక్కరికి భయం కల్పించే ఏర్పాటు చేద్దాం అనేది పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని ఏదైతే అది మాట్లాడచ్చు ఏదైనా చేయొచ్చు అనుకుంటే అది కుదరదు పని. ఇక మీదట ఆంధ్రప్రదేశ్ లో దీని మీద పూర్తిగా కూడా నిఘా పెడుతున్నాం. ఎవరు ఏంటి వాళ్ళ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, వాక్ స్వాతంత్రం పేరు మీద మీరు ఇష్ట ప్రకారంగా ఇది చేస్తే మాత్రం అది కొంత సీరియస్ పరిణామాలు ఎదుర్కొనే ప్రయత్నం అయితే చేయబోతున్నాం అని పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చారు. డైరెక్ట్ కూడా కాదు, డైరెక్ట్ గానే ఆయన హింట్ ఇచ్చారు. అందులో ఉదయం జరిగిన సంఘటనలు యూట్యూబర్ రావణ్ ని అరెస్ట్ చేసిన నేపథ్యం కావచ్చు, పవన్ మీద 2 కేసులు పెట్టిన నేపథ్యం కావచ్చు, ఇవన్నీ కూడా కొంత ఎప్పటికప్పుడు ఈ ఇష్యూస్ ని క్లియర్ చేసే పరిస్థితిని చేయాల్సిన నేపథ్యం అయితే కొంత స్పష్టంగా కనబడుతుంది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కొంత సీరియస్ గా పోరాడుతారు. ఎటువంటి పరిస్థితులు ఉన్నాం, ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, వీటిలో కొంత అవసరం అనుకున్నప్పుడు అంటే ఆ పరిధి దానికి ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ దాటి వ్యవహరిస్తుంటే మాత్రం ఇక మీదట చూస్తూ రీసెంట్ ఇన్సిడెంట్స్ చూస్తే మనం ఇప్పుడు ప్రజెంట్ రావణ్ని ఇప్పటికే అరెస్ట్ చేశారు. అలాగే మొన్న శ్రీనివాస్ని అరెస్ట్ చేశారు, దువాడ్ని. ఈ నేపథ్యంలో వీళ్ళ మీద చాలా స్ట్రింజెంట్ యాక్షన్ ఉండబోతుంది అనే కామెంట్స్ మీదే అరెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళు అంటే విచారిస్తున్నారు కాబట్టి అరెస్ట్ అనేకంటే విచారిస్తున్నారు. సో స్ట్రింజెంట్ యాక్షన్ వాళ్ళ మీద ఉండబోతుంది అనేది అర్థమవుతూనే ముందు మరింత మంది అరెస్ట్లు అయ్యే అవకాశం ఉందా ఇలాంటి కామెంట్స్ విషయంలో, అంటే ఇంక్లూడింగ్ వైసీపీ మేజర్ గా? ఒకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే అది ఎవరు మాట్లాడినా ఆ డెసిషన్ తీసుకోవాలి. వన్ సైడే మాట్లాడి